తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికపై దృష్టి సారించింది. అదే సమయంలో ప్రతిపక్షాలు బనకచెర్లపై యుద్ధం చేస్తున్నాయి. బనకచెర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసని ఏపీ నేతలంటుంటే కాంగ్రెస్ బనకచెర్లను పట్టించుకోవడం లేదు కాబట్టే ఏపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికలో ఏముందని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం లేపుతున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసునని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే అడ్డుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మూసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల కడతామంటే కదా మేము అడ్డుకునేది అని ఆ మధ్య ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు లోకేష్ మాత్రం ఎవరు అడ్డొచ్చినా బనకచెర్ల కట్టి తీరుతామంటున్నారు. లోకేష్ ఏ ధైర్యంతో బనకచెర్లపై తెగించి మాట్లాడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నారని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లే లోకేష్ ఆ రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నీ ధైర్యం చూసుకొని లోకేష్ గారు మాట్లాడారు. బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అండతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. బనకచెర్లపై ఏపీ పట్టుబడితే పోలవరంపై పోరుతో కౌంటర్ ఇస్తామనే సంకేతం ఇచ్చేశారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటితో ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పేముందంటూ ఏపీ సర్కార్ చేస్తున్న వాదనను తెలంగాణ మంత్రులు తప్పుపట్టారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత బనకచెర్ల కట్టుకోవచ్చని ఏపీ మంత్రులకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ వారికి చురకలంటించారు. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం లోకేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి లోకేష్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, పొత్తులు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించబోరన్నారు. 100కు 100% బనకచెర్ల అక్రమ ప్రాజెక్ట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్లపై మంత్రి లోకేష్ అవగాహన పెంచుకోవాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబీలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచెర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. వరద జలాల లభ్యత, ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. బనకచెర్లపై బీజేపీ స్టాండ్ క్లియర్ గా ఉందంటున్నారు బీజేపీ నేతలు. ముందు మిగులు జలాల అంశాన్ని తేల్చాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మిగులు జలాలు ఉన్నాయి? ఎవ్రీ ఇయర్ ఏమైనా ఎంత ఉందనేది ఫస్ట్ అది క్లారిటీనే లేదు. ఆ క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడితే మనం మంచిది. అసలు మిగులు జలాల విషయంలో ఒక క్లారిటీ వచ్చినప్పుడు దాని గురించి అప్పుడు చర్చ ఏం చేయాలంటే తర్వాత విషయం. బనకచెర్ల అంశంలో తెలంగాణలోని ప్రతిపక్షాలకు అస్త్రం అందించారు ఏపీ మంత్రులు.
తెలంగాణలో కాళేశ్వరంపై కాకుండా బనకచర్లపై మంత్రులు స్పందించేలా బీఆర్ఎస్, బీజేపీ ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అధికార పార్టీ నేతలు రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.